అందరికీ హాయ్ అండి. నా పేరు జానకి. ఈరోజు మనం కాళ్ళు తుడుచుకునే పట్టీలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. నేనైతే ఒక పాత నైటీ తీసుకున్నాను. కొంచెం కొత్తదిలా కనిపిస్తుంది అంతే. నేను తీసుకున్నదైతే పాతదే, కొంచెం చిరిగిపోయిందని చెప్పి సరే కాళ్ళ కింద తుడుచుకునే పట్టీలాగా వాడేద్దామని చెప్పి కత్తిరిస్తున్నానండి. నేను ఎలా అయితే కత్తిరిస్తున్నానో అలా కత్తిరించుకోండి మీరు కూడా. ఇప్పుడు క్లాత్ని ఓపెన్ చేసేసాను. కొంచెం గుండ్రపుగా రావడానికి చివరి సైడు 2 సైడ్లని రౌండ్గా తిప్పి కత్తిరించాలండి. ఇప్పుడు మొత్తం తీసేసాను కదండి. ఇప్పుడు రౌండ్గా చుట్టూరు కొంచెం క్లాత్ వదిలి రౌండ్గా కుట్టేసేసి దాన్ని వెనక సైడ్కి తిప్పుతాను. చూడండి, చూసారు కదండి ఎలా కుట్టాను. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాను లోన్ వైపు నుంచి. చూసారు కదండి ఎలా వచ్చింది. ఆ హోల్ని నేను చివరిలో కుడతానండి. ఇప్పుడు విడిగా నేను ఒక క్లాత్ ముక్కని తీసుకొని కట్ చేసుకొని దాన్ని కుర్చీలుగా కత్తిరించానండి. ఆ క్లాత్ చూపిస్తాను. ఈసారి ఎలా కుర్చీలు పెట్టాలో అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఆ కుర్చీల క్లాత్ని చుట్టూరు రౌండప్గా కుట్టుకుంటూ రావాలండి. నేను పెడతాను చూడండి, సేమ్ అలాగే కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు రౌండప్గా చుట్టేసేస్తున్నానండి. చూడండి, చుట్టిన తర్వాత దాన్ని మొత్తం కుట్టేసేస్తాను. కుట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. అప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి మొత్తం కుట్టేశాను. ఇప్పుడు మధ్యలో కొంచెం ఏంటో హెల్తీగా ఉంది, అంత గుడ్ ఉన్నట్లేదు. అయితే దీని మీద చాప్లీస్తో శుభ్రంగా నీట్గా గీతలు గీసుకోండి. దానిపైన తెల్ల దారబంతో కానీ కొంచెం వైట్ దారబంతో కుట్లు వేసుకుంటే కొంచెం నీట్గా కనిపించింది, చూడడానికి కూడా బాగుంటుంది. నేను కుట్లు వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చూసారు కదండి, అయిపోయింది కాలు తుడుచుకునే మ్యాట్లు. ఎలా ఉంది ఒకసారి చెప్పండి. కొంచెం ఫస్ట్ టైం మాట్లాడడం కదా, అందుకే కొంచెం తడబడుతున్నాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇలాంటి కొన్ని మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా పెడతాను. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.